చూపించారు. ఆ కుక్కల విద్యాసాగర్ అనేటువంటి ఆయన మీద ఎఫ్ఐఆర్ చూపించారు. కుక్కల విద్యాసాగర్ కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో మేము ఆన్సర్ చెప్తాము. అదే విధంగా మీరు ఆన్సర్ చెప్పండి సజ్జన్ జిందాల్ గారి ఎఫ్ఐఆర్ గురించి, గుజరాత్ గురించి మాట్లాడతారు. సుజాత గారు రాకూడదని ప్రశ్నలు ఏర్పడుతున్నాయి. దయచేసి సరిగ్గా మాట్లాడండి, వన్ బై వన్ మాట్లాడండి, అర్థం పడద్దు. మీరు శివపార్తి గారు మీరు మాట్లాడండి. వాసు గారు చెప్పండి. ఇప్పుడు వైసీపీ ఒక లెటర్ రిలీజ్ చేసిందండి అన్ని ఛానల్స్ ఎడిటర్స్ కి, వీళ్ళని మాత్రమే పిలవండి డిబేట్స్ కి, మిగతా వాళ్ళకి పార్టీకి ఎట్లాంటి సంబంధం లేదని. మరి ఆ లిస్ట్ లో సుజాత గారి పేరుందా? ఆవిడేవో మాట్లాడేస్తుంది పాపం కష్టపడి. ఈవిడ ఏది పడితే అది వచ్చి చెప్పు. నీ పార్టీ రిలీజ్ పట్టుకొచ్చావా? ఏంటి నీ పట్టుకొచ్చావా? నీ లీడర్ ఏమన్నా నిన్ను ప్రకటించాడా ఇప్పుడు లైన్ లో ఆన్లైన్ లో? చెప్పు. నీ పార్టీ నీ పార్టీ వర్షన్ ఏదో నువ్వు వేడు. నీకు చెప్పడానికి టాపిక్ లేదు, నీకు చెప్పడానికి టాపిక్ లేదు. నా పార్టీకి నాకు సంబంధించినటువంటి అంశం, నా పార్టీకి నాకు సంబంధించినటువంటి అంశం నీ పార్టీ ప్రకటించిందా? నిన్ను అధికార ప్రతినిధిగా చెప్పు. ఒకటి సబ్జెక్ట్ లేక నువ్వు పర్సనల్ విషయాలు తీసుకొస్తే మాట్లాడతాం. గౌరవంగా నువ్వు నోరు మూసుకుంటే మంచిది. టాపిక్ గురించి మాట్లాడు. ఇప్పుడు కాదంబరి జత్వాని విషయానికి వస్తే మనకి పత్రికల్లో గానీ ఆమె ఒక నేరస్తురాలుగా లేకపోతే బ్లాక్ మెయిల్ గా చిత్రీకరిస్తున్నాయి. కానీ మన రాష్ట్రానికి విషయానికి వస్తే మన రాష్ట్రంలో అనేక కేసులు పదుల సంఖ్యలో ఒక నిమిషం ఆగండి. మీరు మధ్యలో వేరే టాపిక్ లోకి డైవర్ట్ అయ్యారు. మళ్ళీ వస్తా ఆవిడ గురించి ఎందుకు ప్రస్తావన? మీరు మిమ్మల్ని అడిగింది చెప్పండి. మీరు ఆగండి. మళ్ళీ అనవసరం డిస్టర్బెన్స్ వస్తుంది. మీరు ఆగండి సుజాత గారు, మీరు ఆగండి. టైం అయిపోతుంది, తొందరగా మాట్లాడండి మన శివపార్తి గారు. ఇప్పుడు కాదంబరి విషయం మీరు ఇందాక ఒకటి అన్నారండి వాసు గారు, మహారాష్ట్ర పోలీసులు వాడుకోవద్దా, లేకపోతే మీరు కూడా ఫ్లైట్ లో వెళ్ళొద్దా, జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఆయన రూల్స్ ని ఎలాగా వైలేట్ చేశారు అలాగా మీరు కూడా చేయాలి కదా. రూల్స్ వైలేట్ చేయమని నేను మీకు చెప్పలా. ప్లీజ్ లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్ అండి. రూల్స్ వైలేట్ చేయమని నేను మీకు చెప్పలేదు. మీరు వెళ్ళి తీసుకురావచ్చు కదా, విచారణ చేయొచ్చు కదా, మీకు ఆ పరిధి ఉంది కదా అన్న. రూల్స్ వైలేషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ మీ పరిధి ఉంది, మీరు వినియోగించుకోవట్లేదు అన్నా నేను. వాసు గారు శివపార్తి గారు ఇక్కడ సజ్జన్ జిందాల్ కేసు క్లోజ్ చేయడానికే నన్ను ఇక్కడికి వేధింపులకు తీసుకొచ్చారని ఆమె ఎలిగేషన్ చేసింది. ఆ నేపథ్యంలోనే వాసు గారు సజ్జన్ జిందాల్ని ఆ విషయమే ప్రశ్నించవచ్చు కదా అనేది ఆయన ప్రస్తావించిన అంశం ఇక్కడ మనం గమనించాలి. సుజాత గారు ఆగండి, ఆయన కంప్లీట్ చేయండి. మస్తాన్ గారు మీరు మాట్లాడండి. ఆయన మాట్లాడండి. లెట్ హిమ్ కంక్లూడ్ మస్తాన్ గారు. అంటే కాదంబరి జత్వాని ఒక ప్రధానమైన ఆరోపణ చేస్తుంది. కుక్కల విద్యాసాగర్ అనే కేసు కంటే కూడా సజ్జన్ జిందాల్ గారి కేసుని క్లోజ్ చేసే ఉద్దేశంతో నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నా తల్లిదండ్రులను తీసుకొచ్చి బ్యాంక్ ఖాతాను క్లోజ్ చేసి అన్ని ఆమె దగ్గర ఉన్న ల్యాప్టాప్ కానీ ఫోన్లు కానీ అన్ని సీజ్ చేసి ఎవరిని మాట్లాడకుండా నిర్బంధించి ఎన్టీపీఎస్ గెస్ట్ హౌస్ లో వేధింపులకు గురి చేసి ఆ నేపథ్యంలో అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఒక ముంబై పోలీసుల ద్వారా ఈమె కనిపించట్లేదు, ఈమె అటెండ్ కావట్లేదు కాబట్టి ఈ కేసును క్లోజ్ చేశారు. కాబట్టే అంటే ఆ కేసును క్లోజ్ చేయడానికే నన్ను ఇక్కడ అక్రమంగా వేధించారనేది ఆమె స్పెసిఫిక్ గా సజ్జన్ జిందాల్ గారి మీద కూడా ఆరోపణ చేసింది. ఆ నేపథ్యంలోనే వాసు గారు ఆయన ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ ప్రశ్నించకూడదు అంటున్నారు. లింక్ ఉండేదేముంది, ఆమె ఆల్రెడీ ప్రశ్నించింది కదా. సజ్జన్ జిందాల్ గారు కేసును క్లోజ్ చేయడానికే ఈ కేసుని ఇక్కడ తీసుకొచ్చారు. అందుకనే 2వ తారీఖు కంప్లైంట్ చేస్తే 3వ తారీఖు బయట వేసుకుని వెళ్ళారు. 3వ తారీఖు మా తల్లిదండ్రులని అందరినీ అక్రమంగా నిర్బంధించారనేది చెప్పింది. ఆమె కంప్లైంట్ లో ప్రశాంతిరావు గారికి కంప్లైంట్ లో చెప్పింది.
ఐపీఎస్ ఉన్నారు కిరణ్ గారు. ఆవిడ చెప్పింది కరెక్టే కాదో తెలవాలి కదా. అదే నేను అంటున్నా. ఆ ఉద్దేశంలో భాగంగానే సజ్జన్ జిందాల్ గారిని ప్రశ్నించవచ్చు. సార్ అది క్రైమ్ నిర్ధారణ కావాలి కదా, ఇప్పుడు ఇదేంటంటే మస్తాన్ గారు కోడి ముందా గుడ్డు ముందా అనే ప్రశ్న వస్తాయి. డెఫినెట్ గా మనం డిస్కస్ చేద్దాం శివపార్వతి గారు.